వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా పటాసులు విక్రయించే వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. తిరుపతి జిల్లా కోటమండల తహసీల్దార్ కటారి జయజయరావు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పొల్యూషన్ మీద సైకిల్ ర్యాలీ. నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజ్జాలులా. చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా పటాసులు విక్రయించే వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని తిరుపతి జిల్లా కోటమండల తహసీల్దార్ కటారి జయజయరావు పేర్కొన్నారు. కోట తహసీల్దార్ కార్యాలయంలో టపాకాయల వ్యాపారులతో అధికారులు సమీక్షించారు. తిరుపతి జిల్లా కోట మండలంలోని బాణసంచా దుకాణాల వ్యాపారులతో తహసీల్దార్ కటారి జయజయరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక పోలీస్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా విక్రయించే వ్యాపారులు పాటించాల్సిన దిశానిర్దేశం చేశారు. మండలంలో 2 హోల్సేల్ దుకాణాలతో పాటు 15 లైసెన్స్ కలిగిన దుకాణాలకు రెన్యువల్ చేయటం జరుగుతుందన్నారు. ఆయా దుకాణాల నిర్వాహకులు జనసంచారానికి దూరంగా దుకాణాలను ఏర్పాటు చేయడమే కాకుండా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు ఏర్పాటు చేస్తే అలాంటి దుకాణాల రెన్యువల్ను రద్దు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ప్రశాంతమైన వాతావరణంలో దీపావళి పండుగ జరుపుకోవాలని తహసీల్దార్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావు, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఎస్ఐ పవన్ కుమార్ తదితరులు ఉన్నారు. ఎందుకంటే అంగళ్ళు పోయినసారి కూడా ఇరుగా పెట్టుకున్నారు. ఆ ఏరియాలో మనుషులు రావడానికి పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈసారి మీరేదో సగం షాపులు అక్కడ సగం షాపులు పర్మిషన్ తీసుకొని పెడతామని అంటున్నారంట మీరు. కానీ వర్షానికి నీళ్ళు నిలబడిపోతూ ఉంటాయి. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే దాదరాయకోట దగ్గర బ్రహ్మాండమైన స్థలం ఉన్నది. ఆడ లేఅవుట్ వేపిస్తాను. అంటే షాపుల్లాగా చీటీల గురికి ఎవరికి ఏ షాప్ వస్తే ఆ షాప్లో పెట్టుకుంటారు. అంతా అక్కడ పెట్టుకుంటే బాగుంటుందని నా ఇది. మీరు కూడా ఒకసారి చూడండి. అన్ని ఒకదారి పెట్టుకుంటారు. లేదు సార్ మేము ఇట్లా పెట్టుకుంటామని అంటే మీ ఇష్టం. ఎందుకంటే మేము షాపు దిక్కులేదు సార్. ఆశ్చర్య దెబ్బతినేస్తారు. ఉండే కొద్దిగా కలుపుకున్నారు. అంతే. నెక్స్ట్ టైం మాత్రం వేరే ప్లాన్ లో మేము అక్కడ నెక్స్ట్ టైం అంటే విధంగా నెక్స్ట్ టైం వెళ్ళిపోతాం సార్. అట్లా అంటే ఇంకా ఉండే దానికి అమ్ముకోతారు. ఫైర్ సర్వీసులకు సంబంధించి ఫైర్ వాళ్ళు మాట్లాడతారు. కానీ మీరు ఏంటంటే అందరూ ఖచ్చితంగా పెట్టుకోవాలా. ఏం సిలిండర్ది ఆ సిలిండర్లు ఏం చేస్తారంటే ఇంట్లో మనం ఇన్స్పెక్షన్ పోయినప్పుడు ఈ షాప్ చూసేసి తిరుగుకుని వచ్చేటప్పుడు ఈ షాప్ తీసుకొని పెడుతున్నారు. మీరు అంగళ్ళు ఎట్లా పెట్టుకునేవాళ్ళు కదా. ఒకటి కొనుక్కుంటే ఉపయోగమే కదా మీకు. మేము చూస్తూనే ఉన్నాము. ఇక్కడేం తీసుకొచ్చి ఇట్లా ఒకదాన్ని అన్ని 15 షాపులు మారిస్తే ఎట్లా? అట్లా ఉండకూడదు. మీరు ఏ షాప్ దగ్గర ఆ షాప్ ఉండాలి. కాకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారంటే ఇన్స్పెక్షన్కి మళ్ళీ ఇబ్బంది పడతాం. మీరు ఇబ్బంది కాదు, మేము ఇబ్బంది పడతాం. ఏం ఇన్స్పెక్టర్ తీసుకోవాలని మీకు సూచిస్తున్నాను. ఇప్పుడు దీనికి సంబంధించి ఫైర్ ఆఫీసర్ మాట్లాడతారు. పెట్టుకుంటున్నారు. మేము మా శాఖ డిపార్ట్మెంట్ నుంచి పై నుంచి వచ్చిన జీవో ప్రకారం ప్రతి అంగడికి 2 ఎక్స్చేంజ్ ఉంటారు. ఒక డ్రమ్ నీళ్లు, శాండ్ 2 బకెట్ల శాండ్, 2 బకెట్ల నీళ్లు, డ్రమ్లో నీళ్లు. అంగడికి గ్యాప్ ఖచ్చితంగా పెట్టుకోవాలి.
ఇప్పుడు లేనిపోయిన సమస్యలు వస్తాయి. అందరూ ఇప్పుడు మీరు ఇబ్బంది పడతారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టుకోవడం అవుతారు. ఇప్పుడు చేయాల్సింది ఎక్స్టెండ్ కంపల్సరీ. ఈ అంగంలో నుంచి సార్ చెప్పినట్టు ఆయనకి తిప్పబాకండి. ఎప్పుడు మీరు కొంత సంవత్సరం పెట్టుకుంటున్నారు, మీకు ఖచ్చితంగా సిలిండర్ ఎంత కావాల్సిందే తెచ్చి పెట్టుకోండి. ఎంత అవుతుంది? లక్షలు అవుతున్నాయా? కొంచెం అవుతుంది. ఒకసారి తెస్తే రెండోసారి కొనం కదా, మీకు మీదే ఉంటుంది. ఖచ్చితంగా అందరూ మేము ఇచ్చిన సెక్షన్స్ పాటించండి. సార్ చెప్పిన సలహా ప్రకారము, మా డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇష్యూ ప్రకారము మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. లేకపోతే సార్తో చెప్పి ఒక మాట చెప్పి పెట్టలేదు వాళ్ళ అంగళ్ళు మాత్రం అనిపించడానికి అవకాశం ఉంది. మీరు ఖచ్చితంగా పాటించకపోతే ఈ పక్క అంగళ్ళలో పెట్టారో ఎందుకు ఆ అంగళ్ళలో పెట్టారో, ఇక్కడ ఏదైనా జరిగింది ఆ అంగళ నుంచి వచ్చిందా ఇది ఉంటుంది కొంచెం. ఇదే మనకుంటే మన చేతిలోనే ఉంటుంది, పక్కన చేసుకుంటాం. ఇప్పుడు ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి. ఖచ్చితంగా మేము చెప్పిన సెక్షన్స్ పెట్టుకొని జాగ్రత్తగా తీసుకుంటాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పొల్యూషన్ మీద సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ పజుల్లులాలు అన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం నుండి సిఎస్ తేజ సెంటర్ వరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ పజ్జాలులా, ఎంపీడీఓ సురేష్ బాబు, మున్సిపాలిటీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, జెడ్పీ బాలుర విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ షేక్ పజ్జాలులు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వారం పొల్యూషన్ మీద సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రజలలో ఈ ర్యాలీ ద్వారా స్వచ్ఛత మీద అవగాహన కలిగే విధంగా, దీపావళి సందర్భంగా పొల్యూషన్కు కారణమయ్యే టపాకాయలను కాల్చడం తగ్గించే విధంగా ప్రజలలో అవగాహన కలిగేటట్టుగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారము సాసా ప్రోగ్రాంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగా ఈ వారము పొల్యూషన్ సంబంధించినటువంటిది, వాటిని నిర్మూలించడానికి కావాల్సినటువంటి విషయం మీద ప్రజలకి అవగాహన కల్పించటం. ఈరోజు జెడ్పీ బాయ్స్ స్కూల్ సంబంధించినటువంటి స్కూల్ పిల్లలతో ఈ సైకిల్ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి మున్సిపల్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, మెప్మా సిబ్బంది అందరూ కలిసి ర్యాలీగా మరి ఏఎల్సిఎం గ్రౌండ్ దాకా రావడం జరిగింది. ఆ ఏఎల్సిఎం గ్రౌండ్ లో మనం ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దీపావళి సందర్భంగా ఈ కాకర్స్ సంబంధించినటువంటి అవి కూడా పొల్యూషన్ సంబంధించినటువంటివి కాబట్టి వాటి మీద కూడా ప్రజలకి అవగాహన కల్పించి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం ఈరోజు మనం పొల్యూషన్ విపరీతంగా అంటే స్వచ్ఛమైనటువంటి గాలి వాతావరణం పీల్చుకోవడానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే ప్రతి ఇంట్లో కూడా 2 3 వాహనములు, అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు కలిగి ఉన్నవి. వారంలో ఒక రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాహనాన్ని పక్కన పెట్టి సైకిల్ ద్వారా మనం కార్యక్రమాలు నిర్వహించుకునేటట్టయితే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, బయటకు వెళ్ళేటప్పుడు కానీ సైకిల్ ద్వారా వెళ్ళినప్పుడు ఇటు మన ఆరోగ్యం కావచ్చు, అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యాలు కావచ్చు, ఈ పొల్యూషన్ ని కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వాతావరణంలో మార్పులు అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మనం నిర్వహించుకోవడం జరిగింది. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర గురించి ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు వివరించారు. ముందుగా చెట్లు నాటి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ జనార్దన్, ఏపీఓ షీలా, ఏపీఎం గున్నయ్య, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా క్లీన్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి సంబంధించిన ర్యాలీ చేయడం జరిగింది. ఈ విధంగా మన పొదుపు సంఘాలు చెట్లు నాటడం జరిగింది. పొదుపు సంఘాల వాళ్ళతో, గ్రామస్తులతో అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. కాబట్టి ఈ ఆదేశాలను పాటించి మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచడం, నేను మా కార్యాలయ సిబ్బంది అందరూ పాల్పంచుకున్నాం.
నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని వాకాడు ఎంపీడీఓ సాయి ప్రసాద్ అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం నుండి అశోక్ పిల్లర్ సెంటర్ వరకు అధ్యక్షతన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛత వైపు అడుగులు వేయాలన్నారు. అందులో భాగంగా క్లీన్ ఎయిర్ పై అవగాహన పెంచుకొని అపరిశుభ్రత వాతావరణాన్ని నివారించాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రవాణా వ్యవస్థ వైపు కాకుండా ప్రజా రవాణా వ్యవస్థ వినియోగించుకోవాలన్నారు. సౌరశక్తిని వినియోగించాలని, వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా నిర్ణీత ప్రదేశాలనందు మాత్రమే వేయాలని తెలిపారు. అనంతరం సచివాలయ సిబ్బందితో మానవహారం నిర్వహించి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్, ఎంఈఓ నజీం అలీ, పంచాయతీరాజ్ ఏఈఈ కిరణ్, ఏపీఓ విజయమ్మ, వెలుగు సిసి మాధవి, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని మన 3వ శనివారం అంటే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాణి అనే కార్యక్రమాన్ని మన జిల్లాలో అయిన మన వాకాడు మండలంలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడమైంది. ఈరోజు క్లీన్ ఎయిర్ అంటే స్వచ్ఛ గాలి కోసం మనం ఏం ఉపయోగించాలి, ఏం ఉపయోగిస్తే మనకి స్వచ్ఛమైన ఆరోగ్యం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ సైకిల్ను కూడా తీసుకొచ్చి పెట్టడం అనేది. ఈ సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం చాలా కుదుటపడుతుంది. తర్వాత వచ్చేసి జబ్బులు కూడా రావు. తర్వాత వచ్చి కాలుష్యం నుంచి వచ్చిన ఉద్దేశంతో వాహన రవాణా అంటారు. ఈ వాహనాలు ప్రజా వాహన రవాణా అనేది సైకిల్గా మేము పొందుపరచడం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు, మన గూడూరు ఎమ్మెల్యే గారు సునీల్ గారు అందరూ కలిసి ఈరోజు సైకిల్ ఏ విధంగా ఉపయోగించాలని చెప్పి ప్రజలందరూ తెలియజేయమారు. కాబట్టి వాళ్ళ ఆజ్ఞతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి దయచేసి అందరూ పొల్యూషన్ తగ్గించుకొని ఈ ప్రజా వాహన రవాణాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోసము స్వచ్ఛమైన ఆరోగ్యం కొరకు మంచి గాలిని పీలుస్తాం. స్వచ్ఛమైన ఆరోగ్యం కొరకు ప్రజా రవాణా వాహనాలు తొక్కుతాం. ప్రజా రవాణా వాహనములు స్వచ్ఛమైన ఆరోగ్యం కొరకు స్వచ్ఛమైన గాలిని పీలుస్తాం. స్వచ్ఛమైన ఆరోగ్యం కొరకు ఉపయోగం అంటే మన ఆరోగ్యం బాగుపడుతుంది, పొల్యూషన్ ఉండదు, తర్వాత ఎటువంటి జబ్బులు రావు, తర్వాత మనకి మంచి ఎక్సర్సైజ్ కూడా ఈ సైకిల్ పనికొస్తాయి. కాబట్టి అందువల్లే ప్రజా రవాణా కార్యక్రమం ఉందా. ఈ రోజు మన గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ రోజు సైకిళ్లు పెట్టి
మన వాకాడు మండలంలో ప్రజా రవాణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తెలిసి ఉన్నారు కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు మనం వాకాడు మండలం మెయిన్ సెంటర్ లో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ప్రధానంగా పొల్యూషన్ అనేది ఏ విధంగా వస్తుందంటే మీకు తెలుసు, మామూలుగా వాహన కాలుష్యము, తర్వాత ఎక్కడన్నా మంటలు పెట్టినా పొగొచ్చినా, తర్వాత వచ్చేసి చెడ్డ వాతావరణం అంటే శానిటేషన్ సక్రమంగా లేకపోయినా ఉంటుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ మీరు ఇక్కడ మనం చేయడం కాదు, ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క పౌరులకి మనం ఈ విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తే మనం కొంతమంది ఆరోగ్యాలైనా మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి దయచేసి ఈ రోజు అందులో ఒక ప్రతిజ్ఞ కూడా ఉంటుంది. మనకి ప్రతిజ్ఞ అందరూ చెయ్యి ఈ విధంగా చాపాలి ప్రతిజ్ఞ చెప్పేటప్పుడు. కాబట్టి అందరూ ప్రతిజ్ఞ చేస్తే నేనే చెప్తాను, పర్వాలేదు. కాబట్టి వాకాడు సెంటర్ ఇది పెట్టేటని చెప్పండి, కొంతమందికైనా వెలుగొస్తుంది. విరివిగా మొక్కలు నాటడము, సోలార్ విద్యుత్ వినియోగము వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. తిరుపతి జిల్లా వెంకటగిరిలో జనసేన బహిష్కృత నేత గూడూరు వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణపై కామెంట్స్ చేశారు. అదేవిధంగా శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నేత వినుత కోటా విషయంలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే అరెస్టు జరిగి ఉండవచ్చని సమాచారం. దీంతో జీవీఆర్ భార్య నాగమణి తన భర్తను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనేది చెప్పకుండా తీసుకువెళ్లారంటూ కోర్టును ఆశ్రయించింది. నా పేరు వెంకటేశ్వర భార్యని. ఈ విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చారు, సాయి అనే అబ్బాయి వచ్చి అడిగారు, పైన ఉన్నాడు సార్ అని చెప్పేసి చెప్పా, పిలవండి అని చెప్పారు. ఫోన్ చేశాను, విధంగా వచ్చినారు అని. ఎస్ఐ అంటే ఇంకా రాలేదని చెప్పేసి నేను పైకి వెళ్ళాడు. ఎస్ఐ ఇంకెవరు ఒక అబ్బాయి పైకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి తలుపు దెబ్బ కొట్టి పైకి వెళ్ళాడు. కిందే ఉన్నాను కాబట్టి పైన జరిగింది నాకు. ఎస్ఐ కానిస్టేబుల్ సాయి అనే అబ్బాయి వచ్చారు, అడిగాడు. అడిగితే పైన ఉన్నాడు నేను అని చెప్పాను, పిలవండి అని చెప్పేసి ఫోన్ చేశాను, వస్తామని చెప్పేసి. ఇంత 7:30 ఇద్దరు వచ్చారు. బయట ఎవరు ఇంకొక అబ్బాయి ఎవరు ఉన్నారు, ఆయన ఎవరైనా తెలియదు. పైన కొనుక్కోండి పెళ్ళికి పోయినాను, 2 గంటలకు వచ్చాను నేను. అందువల్ల నిద్రపోతా ఉన్నాడు సార్, ఇప్పుడే లేడని కూడా చెప్పా, పిలవండి అని చెప్పారు. ఏమి ఇవ్వలేదు, నోటీస్ ఏమి ఇవ్వలేదు. మా నాన్న వెంకటేశ్వరుడు, మా అమ్మ నాగమణి. మా అమ్మ కాల్ చేసింది, పైకి వాళ్ళు వస్తున్నారు, మా నాన్న ఉన్నారో లేదో తలుపు తట్టు అని చెప్పారు. నేను తలుపు తట్టాను, మా నాన్న పిలిపించినారు, స్నానం చేస్తున్నారు. సరే అని చెప్పి ఈ లోపల వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం సార్ ఏందని అడిగితే, మీ నాన్న ఉన్నారా అంటే ఉన్నారు, స్నానం చేస్తున్నారు, లోపల ఉన్నారు, నేను పిలుస్తాను అని చెప్పాను. నేను పోయి తట్టినా మా నాన్నకి వినపడలేదు. వినిపోయేసరికి నేను ఫోన్ చేశాను, ఆయన ఫోన్ కూడా కలవలేదు. సరే అని చెప్పి నేను వాళ్ళు చెప్పాను. 1 నిమిషమే ఆగారు, స్నానం చేస్తున్నారు అన్నప్పుడు 1 నిమిషం అయినా కూర్చోవాలి. అట్టే 1 నిమిషం నిలబడుకొని ఏదో మా రూమ్ చూపి అని చెప్పి పోయి నార్మల్గా తట్టకుండా దనాదన తలుపు తట్టి గేట్ ఇట్లా అని చెప్పి తోసుకుంటా అట్లా పోయారు లోపలికి. అలా తడతా ఉంటే మా నాన్న అప్పుడే స్నానం చేసి అయిపోయినట్టుంది. అప్పుడు వినిపించి తలుపు తీసారు, రండి సార్ లోపలికి, రండి సార్ ఏమైంది సార్ ఏందని అడిగారు. మేము అడిగినా కానీ ఏం సమాధానం చెప్పలేదు. ఎంక్వైరీకి అమ్మ అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. దౌర్జన్యంగా మాత్రం తలుపు తట్టారు, అది మాత్రం చెప్తాను. సరే ఇంకా వచ్చి మా నాన్న కూర్చొని ఏంటి సార్ ఎందుకు అని అడుగుతున్నా కానీ రాండి సార్ మేము పోవాలి స్టేషన్కి, రండి మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు. కింద 2 కానిస్టేబుల్ ఉన్నారు, నేను బయటకు వచ్చాను చూశాను. పైన ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చారు. ఇంకా అట్లా మాట్లాడి తీసుకొని వెళ్ళిపోయారు. మేము అసలు ఎవరం కూడా లేలేదు, నిద్ర కూడా. అప్పుడే మా చెల్లి కూడా అక్కడే హాల్లో పడుకోవాలి, లోపలికి నేరుగా వచ్చేసారు. ఏమో రావచ్చా అది కూడా ఏం మాట్లాడలేదు, నేరుగా తోసుకుంటూ వచ్చేసారు. అదే అంటే మాకు ముందుగా ఏం చెప్పలేదండి. లోపలికి వచ్చేటప్పుడు పలానా మీ నాన్న ఇట్లాగా మేము అందుకని వచ్చామని కూడా చెప్పలేదు. నేను లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఏందని అడిగితే ఆయన షూ వేసుకుంటా ఎంక్వైరీ చేయాలి అమ్మ అని చెప్పేశారు. ఇంకేం చెప్పలేదు, ఏంటి ఎందుకని నేనే అడిగాను, రాజకీయ పరంగానా లేదంటే ఏంటి అని అడిగితే నువ్వు అని చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని
ఎన్జేఆర్ భవన్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెంకటగిరి వైకాపా ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించామన్నారు. కోవిడ్ కష్టకాలంలో ప్రజల కష్టాలు గుర్తించి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కష్టపడి రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తెస్తే చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటీకరణను ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో లాంఛనంగా నాతో పాటు పరిశీలకురాలుగా ఉన్నటువంటి కల్పలత గారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, ప్రధానమైనటువంటి నాయకులు, కార్యదర్శులు, కార్యకర్తలు అందరి సమక్షంలో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రామ్కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా కోవిడ్ సమయంలో మనం అనేక రకాలైనటువంటి కష్టాలను చవిచూసాం. వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి, దానికి అనుసంధానంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, మెడికల్ కాలేజీల ద్వారా వైద్య విద్యను అభ్యసించి డాక్టర్లు ఎక్కువ మంది తయారై మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందించడానికి సిద్దపడతారు. దానితో పాటు పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రి ద్వారా మనం వైద్య సేవలు అందిస్తామని ఏ జిల్లాలో అయితే ఆసుపత్రులు లేవో, మెడికల్ హాస్పిటల్స్ లేవో అక్కడ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించాలని 17 మెడికల్ కాలేజీలు సాధించారు. భారతదేశంలో అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి, మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి వాటిని సాధించుకుని తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ఈరోజు దాదాపుగా 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి, 10 మెడికల్ కాలేజీలు వివిధ దశలో ఉన్నాయి, 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాటిని ఒక కలంపోటుతో నేను కేబినెట్ లో నిర్ణయం తీసేసుకున్నాను, 66 సంవత్సరాలు వీటిని ప్రైవేటైజ్ చేసేస్తున్నాను, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నాను, డబ్బులు లేవు, పెట్టలేమని చెప్పి మాట్లాడుతున్నాను. అంటే నీ అనుభవం, నువ్వు చెప్పేది నేను పెద్ద అనుభవజ్ఞుని, నాకున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పోరాటం ప్రారంభించిన తర్వాత 66 సంవత్సరాలు కాదు 33 సంవత్సరాలు తగ్గిస్తామని అంటే బేరసారాలు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, మేధావులు కానీ, అనేక విభాగాలకు సంబంధించినటువంటి పౌర హక్కుల సంఘాలు కానీ ఈరోజు గళమెత్తి ఇది సరైనటువంటి పద్ధతి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సాధించి తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటిది భారతదేశంలో ఎక్కడ జరగలేదు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఎక్కడన్నా ఒకటి దగ్గర వచ్చినా కూడా ప్రజలు గోవా, ఉత్తరాఖండ్ లాంటి వాటి దగ్గర ప్రజలు వాటి మీద తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రభుత్వాలు విరమించుకున్నారు. కర్ణాటకలో కూడా అటువంటి ప్రతిపాదన వస్తే ప్రతిపాదన సమయంలోనే ప్రజలు తిరగబడడంతో అది పెండింగ్ లో పడిపోయింది. కాబట్టి అటువంటి నేపథ్యంలో దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ప్రైవేటీకరణ చేస్తూ 10 మెడికల్ కాలేజీలు ఇచ్చేస్తానని చెప్పి ఎకరా 100 రూపాయలు ఎకరా దాదాపుగా వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలు 850 ఎకరాల స్థలాలు, వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి నిర్మాణాలు, వీటన్నిటినీ కారు చౌకగా తనకు సంబంధించినటువంటి అసమిధులకు కట్టబెట్టాలి, దాని ద్వారా మనం వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు స్వీకరించాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈరోజు కూటమి ప్రభుత్వం దీనికి పాల్పడడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా దాన్ని వ్యతిరేకిస్తుంది, నిరసనలు వ్యక్తం చేసింది. దానితో పాటు ఈరోజు దీర్ఘకాలిక పోరాటం అవసరం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, చంద్రబాబు నాయుడు మెడలు వంచాలి, ప్రైవేటీకరణ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయకుండా అడ్డుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50,000 మంది నుంచి 60,000 మంది వరకు సంతకాలు సేకరించి వాటిని మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పాడో సమీకరించు, బోధించు, పోరాడున్నట్టుగా దానికి అనుగుణంగా ఈరోజు అందరినీ సమీకరించడం, వాళ్ళకి ఈ విషయం తెలియజెప్పడం, వాళ్ళ ద్వారా పోరాటానికి సంసిద్ధం చేయడం, వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించడం, ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
అందులో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి 50,000 నుంచి 60,000 సంతకాలు తీసుకోవాలనుకున్నాం. 1 కోటి సంతకాలు పూర్తయిన తర్వాత జిల్లా వ్యాప్తిగా అందరం కూడా వీటిని కేంద్ర కార్యాలయానికి పంపిస్తాం. కేంద్ర కార్యాలయం అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసి వెళ్లి గవర్నర్ గారికి వినతి పత్రం సమర్పించాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి ఆలోచన. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. ఒక పక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ప్రజలకు అవసరమైనటువంటి వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రజలకు అవసరం లేనటువంటి వాటి ఈరోజు నకిలీ మద్యం విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు. నకిలీ మద్యానికి సంబంధించి అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలి, ఆపాదించాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారు. ఒక్కొక్క ఆయన ఒక్కొక్క మాట చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ రంగంలోనే ఈ మద్యం దుకాణాలు నడిపారు. అందుకని అకౌంటబిలిటీ. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి మౌర్య ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రపై అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి కాలుష్యరహిత నగరం అనే థీమ్తో ప్రారంభమవుతుందన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా నేడు తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలందు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంను నిర్వహించారు. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన జీవనం కొరకు శుభ్రమైన గాలిని ఉపయోగించడం కోసం మరిన్ని చెట్లను పెంచాలని, అప్పుడే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర దిశగా ముందుకు వెళ్లుటకు అవకాశం ఉంటుందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిరిగా మొక్కలు నాటడం, సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా పటాసులు విక్రయించే వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. తిరుపతి జిల్లా కోటమండల తహసీల్దార్ కటారి జయజయరావు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పొల్యూషన్ మీద సైకిల్ ర్యాలీ. నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజ్జాలులా. చిట్టమూరు మండలం చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.